ఎవ్రీవన్, ఇప్పుడు మనం 9th క్లాస్ పాఠ్యాంశం అనేటువంటి 4వ పాఠ్యాంశం అనేటువంటి ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక. ప్లాస్మా పొర గుండా ఈ కణం అనుకుంటే కణం ఆవరించి ఉన్నటువంటి ప్లాస్మా పొర ఉంటుంది కదా. ఈ ప్లాస్మా పొర యొక్క గుండా పదార్థాలు ఏ విధంగా రవాణా చెందుతాయి, ఏ విధంగా కదలికలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకుందాం. జీవులన్నీ కణాలతో నిర్మితమవుతాయని మీరు ఇంతకుముందు పాఠ్యాంశాల్లో నేర్చుకున్నాం కదా. కణం జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. కణం అనేటువంటిది జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని కణ నిర్మాణం విధుల పాఠం చదివిన తర్వాత సమీర్కు చాలా ఆశ్చర్యం కలిగింది. మనం ఆహారం తింటాం, నీరు త్రాగుతాం, శ్వాసిస్తాం. మనం తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి కణాల వద్దకు ఎలా చేరుకుంటాయి, కణాలలోకి ఈ పదార్థాలు ఎలా ప్రవేశిస్తాయి, ఈ అధ్యయనంలో మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహార పదార్థంలో ఆక్సిజన్, గ్లూకోజ్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కార్బన్ డైఆక్సైడ్, విడతాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కణంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తాయి అనేటువంటిది ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకుందాం. పటికలు ఇచ్చిన పదార్థాల జాబితాను చూడండి. కొన్ని పదార్థాలు కణానికి అవసరమైనవి, మరికొన్ని కణం చేత తొలగించబడతాయి. కొన్ని ఏమో కణం ఉంది కదా, ఈ కణానికి లోపలికి వెళ్తే కొన్ని కణాలు ఏమైతే కణం నుంచి బయటికి వస్తాయి, అంటే కణానికి అవసరం లేనటువంటి పదార్థాలు బయటికి వెళ్తాయి. నెక్స్ట్ మనం చూడండి, కణం వివిధ రకాల విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. ఇందుకోసం కణానికి వివిధ రకాలైనటువంటి పదార్థాలు అవసరమవుతాయి. వివిధమైన రకాలైనటువంటి పదార్థాలు అవసరమవుతాయి. గ్లూకోజ్ వంటి ఘన పదార్థాలు, నీరు వంటి ద్రవ పదార్థాలు, ఆక్సిజన్ వంటి వాయు పదార్థాలు. ఘన, ద్రవ, వాయు. ఘన పదార్థాల్లో ఏంది? గ్లూకోజ్. ద్రవ పదార్థాల్లో నీరు, వాయు పదార్థాల్లో ఓటు. ఈ విధంగా ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఏంటికి? కణాలకు అవసరమవుతాయి. ఈ క్రింది కృత్యాల ద్వారా కణంలోకి మరియు బయటకు పదార్థాల కదలికలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం. ఈ కృత్యాలను నిర్వహించడానికి కొన్ని ద్రావణాలు కావాలి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చక్కెర ద్రావణం తయారు చేయడం. చక్కెర ద్రావణాన్ని తయారు చేయడానికి చక్కెర నీరు కావాలి. దీనిలో చక్కెరను ద్రావితం, మనం దేనిలో అయితే, ఇది చక్కెర అండి, దేనిలో అయితే కలుపుతున్నామో దాన్ని ఏమంటాం? ద్రావితం అని అంటాం. ఈ పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద్రావితం అంటే కలపపోయేది. వాటర్ ఉంది కదా, వీన్ని ఏమంటాం? ద్రావణం. ఏమంటాం? నా ఉంటుంది ఇక్కడ, తా ఉంటుంది. ఓకే, కలిపే పదార్థాన్ని ద్రావితం, అందులో ఉన్నటువంటి నీటిని ద్రావణం అని అంటాం. దీనిలో చక్కెరను ద్రావితం అని, నీటిని ద్రావణి అని అంటారు. చక్కెర నీటిలో కరిగి చక్కెర ద్రావణం తయారవుతుంది. చక్కెర నీటిలో కరిగి ఏమవుతుంది? చక్కెర ద్రావణం తయారవుతుంది. ఇప్పుడు సంతృప్త ద్రావణాలను తయారు చేయడం. 100 ml నీటిని ఒక బీకర్లో తీసుకొని దానిలో చక్కెర లేదా ఉప్పును కలిపి కరిగే వరకు ఒక చెంచా సాయంతో కలపాలి. కొద్ది మొత్తంలో చక్కెర లేదా ఉప్పు కరగకుండా బీకర్ అడుగున మిగిలే వరకు చక్కెర లేదా ఉప్పు నీటిలో కరిగించాలి. అడుగు భాగంలో ఉండే వరకు ఏం చేయాలి? మిగిలే వరకు చక్కెర లేదా ఉప్పును నీటిలో కరిగించాలి. దీనినే చల్లని నీటిలో కరిగిన లేదా చక్కెర లేదా ఉప్పు సంతృప్త ద్రావణం అని అంటారు. 100 ml బీకర్ తీసుకొని ఏం చేయాలి? ఈ బీకర్లో వాటర్ తీసుకొని ఇందులో చక్కెర కానీ ఉప్పు కానీ ఏదైనా బీకర్ అడుగు భాగంలో వేస్తూ, బీకర్ అడుగు భాగంలో కొద్ది వరకు ఉండే విధంగా మనం ఏం చేయాలి? కలుపుతూ ఉండాలి. చివరకు ఈ నీటిలో ఉప్పు లేదా ద్రావణం కరిగిన తర్వాత ఆ ఎక్కువైనటువంటి ఉంటుంది కదా, ఆ పదార్థం అది అడుగు భాగంలోకి చేరుకుతుంది. అప్పుడు మనం ఏమంటాం? ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటే ఈ నీరు మొత్తం సాల్ట్ను తీసుకోగా మిగిలినటువంటి ద్రావణం ఇక్కడ చేరితే అప్పుడు ఇదంతా సంతృప్త ద్రావణం అని మనం చెప్పవుతాం. ఏది గాఢమైన ద్రావణం? 100 ml నీటిలో నింపిన 3 బీకర్లను, 3 బీకర్స్ తీసుకోవాలండి. నీటిని తీసుకోవాలి. H2O 3 బీకర్లను తీసుకోండి. మొదటి బీకర్లో 1/2 చెంచా చక్కెర, ఇందులో 1/2 చెంచా చక్కెర. రెండో బీకర్లో 1 చెంచా చక్కెరను, 1 స్పూన్ చక్కెరను. మూడో బీకర్లో 1.5, ఇందులో 1.5 చక్కెరను కలపండి. ఈ 3 ద్రావణాలను పోల్చండి. క్రింది ప్రశ్నకు సమానం. మూడిటిలో ఏ బీకర్లోని ద్రావణం ఎక్కువ తీయగా ఉంటుంది? ఎందులో ఎక్కువ ఉంటుంది? 1, 2, 3. ఎందులో ఎక్కువ ఉంటుంది? 3లో ఎక్కువగా ఉంటుంది. మొదటి బీకర్లోని ద్రావణాన్ని మూడో బీకర్లోని ద్రావణంగా మనం మార్చగలమా? ఈ మొదటి బీకర్లోని ద్రావణం ఉంది కదా, ద్రావణాన్ని మూడో బీకర్లోని ద్రావణంగా మనం మార్చగలమా? ఇక్కడ ఉన్నటువంటి ద్రావణంగా మనం మార్చగలమా? ఎలా?
అంటే దీన్ని సూర్యరశ్మికి వేడి చేయాలి. మూడో బీకర్లోని ద్రావణాన్ని మొదటి బీకర్లోని ద్రావణాన్ని ఎలా ఇందులో మార్చవచ్చు కదా, ఇందులో వాటర్ పోస్తే అయిపోయాయి. ద్రావణంలోని వివిధ పరిమాణాల్లో ద్రావితం. ఒక బీకర్ ఉంది, ఇందులో ద్రావణం ఉందండి. ఈ ద్రావణంలో వివిధ పరిమాణంలో ద్రావితం అంటే మనం కలిపే పదార్థం ద్రావితము కలిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాలను వివిధ గాఢతలతో ఉన్న ద్రావణాలు అని అంటాం. ఇది ఒక రకమైన గాఢత ఉంటుంది, ఇది ఒక రకమైన గాఢత ఉంటుంది, ఇది ఒక రకమైన గాఢత ఉంది. కాబట్టి దీన్ని వివిధ గాఢతల్లో ఉన్న ద్రావణాలు అని మనం అంటాం. 100 మిల్లీలీటర్ నీటిలో ఉన్న చక్కెర పరిమాణం ఆ ద్రావణ గాఢతను తెలియజేస్తుంది. 100 మిల్లీలీటర్లో ఉన్న చక్కెర పరిమాణం ఉంటుంది కదా, అది ఆ ద్రావణం ఉంది కదా, ఆ ద్రావణం యొక్క గాఢతను మనకు తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రయోగశాల కృత్యం. వివిధ గాఢతలు గల ద్రావణాల్లో పదార్థాల మార్పును పరిశీలించుట. 2 బీకర్లు, ఒక కొల్లాయి, నీరు, చక్కెర, ఎండు ద్రాక్షను మనం తీసుకోవాలి ఈ ప్రయోగం కోసం. ఒక బీకర్లో 100 ml వాటర్ని తీసుకొని నీరు తీసుకొని దానిలో ఎండు ద్రాక్షను వేయాలి. 1 గంట తర్వాత దాన్ని బయటకు తీసి బయట ఎండు ద్రాక్షతో పోల్చండి. ఏం జరిగింది? ఇప్పుడు 1 గంట సేపు ఇట్లా ఉంచి మనం తీస్తే ఏమవుతుంది? బయట ఎండు ద్రాక్షకు లోపల ఎండు ద్రాక్షకు వాటర్లో ఉన్న ఎండు ద్రాక్ష ఉబ్బుతుంది. ఏమవుతుంది? ఉబ్బుతుంది, లేదా అంటే నీటిని పీల్చుకుంటుంది. మీ అమ్మ కొంచెం వాడిపోయిన కూరగాయలను నీటిలో నానబెట్టినప్పుడు కూరగాయలు ఎలా మారుతాయి? కూరగాయలు కూడా ఈ విధంగానే మారుతాయి. 100 మిల్లీలీటర్ల సంతృప్త చక్కెర ద్రావణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? 100 మిల్లీలీటర్ల సంతృప్త ద్రావణం తెలుసు కదా, నీటిలో కరిగేంత వరకు కలుపుతూ కొద్ది వరకు కింద మిగిలేటువంటి ద్రావణాన్ని మనం ఏమంటాం? సంతృప్త ద్రావణం. అంటే సంతృప్త ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. చక్కెర సంతృప్త ద్రావణాన్ని తయారు చేసుకోండి. ఇంతకుముందు కృత్యంలోని ఉబ్బిన ద్రాక్ష ఉంది కదా, ఈ ఉబ్బిన ద్రాక్షను ఈ సంతృప్త ద్రావణంలో వేయాలి. ఉబ్బిన ద్రాక్షను కానీ లేదా తాజా ద్రాక్ష పండును కానీ లేదా తాజా క్యారెట్ను కానీ తీసుకోండి. దాన్ని సంతృప్త చక్కెర ద్రావణంలో వేయండి. ఒక రాత్రంతా అలా ఉంచండి. ఏం జరిగింది? ద్రాక్ష పరిమాణం ఏమైంది? మొదటి కృత్యంలో నీరు డాష్ నుండి డాష్కి వెలుపలికి పోయింది. రెండో కృత్యంలో నీరు డాష్ నుండి వెలుపలికి. మొదటి కృత్యంలో ఏమైంది? ఇది బీకర్లో మనం ద్రాక్ష వేసినాం. బీకర్లో ఉన్న నీరు ఏమైంది? ఎండు ద్రాక్షలోకి పోయింది. కానీ రెండో కృత్యంలో ఏమైంది? ఇక్కడ సంతృప్త ద్రావణం ఉంది, అంటే చక్కెర ద్రావణం ఉంది. ఇక్కడ ద్రాక్ష ఉంది, తాజా ద్రాక్ష లేదా ఉబ్బిన ద్రాక్ష లేదా క్యారెట్ ఉంది. ఇందులో ఉన్నటువంటి నీరు ఏమైంది? బయటికి వచ్చేసింది. ఎందుకనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రాక్ష నుండి నీరు లోపలికి వెలుపలికి ఎలా వెళ్తుందో మనం ఆలోచించండి. ద్రాక్ష త్వచం ఉంటుంది కదా, ఇదొక ద్రాక్ష పండు ఉంటుందా, దీనిపైన పల్చని త్వచం ఉంటుంది. ద్రాక్ష త్వచం మాదిరిగానే మిగతా ఫలాలకు త్వచాలు ఉంటాయి. దాని మీద ఉండే పల్చని తొక్క లేదా పొర ఎలా పనిచేస్తుంది? ద్రాక్ష త్వచంలోని కణాలు నీరు లోపలికి వెళ్ళకొడానికి ఏ విధంగా సహకరిస్తాయి? ఈ పద్ధతిని గురించి తెలుసుకుందాం. ద్రవాభిసరణ విధానము, ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్. ఇప్పుడు ఈ నీరు వెలుపలికి లోపలికి ఏ విధంగా వెళ్ళిందనేటువంటి విధానాన్ని మనం ఈ ద్రవాభిసరణ విధానం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రాసెస్ ఆఫ్ ఆస్మాసిస్ ద్వారా తెలుసుకుందాం. ద్రవాభిసరణ విధానాన్ని పరిశీలించడం. మనకు కావాల్సిన పరికరాలు: తాజా బంగాళదుంప, ఆలుగడ్డ, బీకర్, పెట్టి డిష్, 2 గుండు సూదులు, నీరు, పదునైన కత్తి మొదలైనటువంటివి కావాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే తాజా బంగాళదుంపపై పొట్టును ఏం చేయాలి? తీసేసి బొమ్మలో చూపిన విధంగా బంగాళదుంపను ఒక తొట్టి లేదా కప్పు మాదిరిగా ఈ విధంగా తయారు చేయాలి. ఏ ఆకారంలోనైనా కప్పు ఏ ఆకారంలోనైనా తయారు చేసుకోవచ్చు. అయితే కొద్ది మిల్లీమీటర్ల చక్కెర ద్రావణాన్ని తయారు చేయాలి. తెలుసు కదా, చక్కెర ద్రావణాన్ని వాటర్ ml తీసుకొని అందులో చక్కెర కలుపుతూ ఉంటే చక్కెర ద్రావణం తయారవుతుంది. చక్కెర ద్రావణాన్ని పటంలో చూపిన విధంగా కప్పులో పోయాలి. ఈ విధంగా కప్పు తీసుకొని కప్పులో చక్కెర ద్రావణాన్ని పోయాలి. చక్కెర ద్రావణం మట్టం ఎక్కడ వరకు ఉన్నదో దాన్ని గుండు సూదితో గుచ్చి, ఈ చక్కెర ద్రావణం ఈ ఆలుగడ్డ కప్పులో ఎంతవరకు ఉందో దాన్ని గుండు సూదితో గుచ్చి గుర్తించాలి. బంగాళదుంప కప్పును లేదా తొట్టిని బీకర్లో ఉంచాలి. ఏం చేయాలి? ఈ బంగాళదుంప తొట్టిని మరొక గ్లాస్ తీసుకొని బీకర్లో తీసుకొని దానిలో పెట్టాలి. పెట్టి ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మనం గమనించాలి. బీకర్లో బంగాళదుంప తొట్టి మనం ఏం చేసినాం? ఈ బంగాళదుంపని ఇట్లా కప్పులాగా కట్ చేసి ఇందులో చక్కెర ద్రావణాన్ని పోసి మరొక బీకర్లో వాటర్ పోసి అందులో ఉంచినాం. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం గుండుసూదితో ఎంత వరకు ఉందనేటువంటిది. బీకర్లో బంగాళదుంప తొట్టి లేదా కప్పు సగం వరకు వచ్చేటట్టు నీరు నింపండి. బంగాళదుంప
తొట్టి నీటిలో తేలకుండా మునగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ అమరిక ఒక అరగంట పాటు కదిలించకుండా ఉంచాలి. మీరు గమనించిన విషయాలను మీ నోటు పుస్తకం రండి. ఈసారి ద్రవాలను మార్చి అంటే బంగాళాదుంప తొట్టిలోని మామూలు నీటిని బీకర్లోని చక్కెర ద్రావణం పోసి ప్రయోగం చేయండి. ఇది ఒక రకమైనటువంటి ప్రయోగం. ఇంకో రకం ప్రయోగం ఏం చేయాలంటే సేమ్ ఇట్లానే తీసుకొని ఇందులో మామూలు నీరు ఈ బంగాళాదుంపలో మామూలు నీరు పోసి బీకర్లో ఏం చేయాలి, చక్కెర ద్రావణం పోయాలి. ఇది ఒక రకం ప్రయోగం చేసి చూడాలి. సారి ద్రవాలను మార్చి బంగాళాదుంపల తొట్టిలో మామూలు నీరును బీకర్లో చక్కెర ద్రావణాన్ని పోసి ప్రయోగం చేయాలి. మీరు గమనించిన విషయాలను నమోదు చేయండి. బంగాళాదుంప తొట్టి కృత్యాన్ని ఎండు ద్రాక్ష కృత్యంతో ఏం చేయాలి, సరిపోల్చండి. రెండింటి మధ్యలో ఏమైనా పోలిక ఉందా? మనము ఇప్పుడు బంగాళాదుంపలో ఏమవుతుంది అంటే ఈ బీకర్లో ఉన్నటువంటి ఇక్కడ మనం చక్కెర ద్రావణం పోస్తాం. ఇందులో ఉన్నటువంటి నీరు ఏమవుతుంది, బంగాళాదుంపలో ఉన్నటువంటి ఈ చిన్నని కింద ఉన్నటువంటి పల్చని పొర ద్వారా ఏమవుతుంది, బంగాళాదుంప కప్పులోనికి వచ్చి మనం ఇక్కడ గుండు పిన్ పెట్టుకున్నటువంటి గుర్తుంది కదా, ఈ గుర్తు కంటే ఎక్కువ నీరు బంగాళాదుంపల్లో మనకు అగుపిస్తుంది. ఓకే, అదేవిధంగా ఎండు ద్రాక్ష కూడా మనం చూసినట్లయితే ఎండు ద్రాక్ష ఉడక బీకర్లో ఉన్నటువంటి నీరు ఎండు ద్రాక్షలోనికి వెళ్తుంది. దాన్ని రివర్స్లో చేసినట్లయితే అంటే ఇక్కడ మామూలు ద్రావణం ఇక్కడ ఉప్పు ద్రావణం పోసినట్లయితే ఇది బంగాళాదుంప తొట్టి, ఇందులో మామూలు ద్రావణం పోసినాం, ఇక్కడ ఉప్పు ద్రావణం పోసినాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మామూలు ద్రావణం ఏమవుతుంది, కప్పులోనికి వస్తుంది, ఇక్కడ కప్పులోనికి వస్తుంది. అదే దీనికి రివర్స్గా మనం తాజా ద్రాక్షను లేదా ఉబ్బిన ద్రాక్షను తీసుకొని ఏమైంది చక్కెర ద్రావణంలో లేదా ఉప్పు ద్రావణంలో వేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి నీరు ఇక్కడ బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనం పోల్చుకోవచ్చు. ఏదైనా పోలిక ఉందా? మీ పరిశీలనలో మీరు నీరు ఎప్పుడు చక్కెర ద్రావణం వైపు మాత్రమే ప్రవహించడం గమనించారా? ఎప్పుడు చక్కెర ద్రావణం వైపు ప్రవహించారు. దీనికి కారణం ఏమిటి? నీరు చక్కెర ద్రావణం వైపు ప్రవహించడానికి ఈ నీరు ఇక్కడ చక్కెర ద్రావణం ఉంది, ఇక్కడ పైకి ప్రవహిస్తుంది. చక్కెర ద్రావణం వైపు ప్రవహించడానికి కారణం ద్రవాభిసరణము. చక్కెర ద్రావణానికి వైపు ప్రవహించడాన్ని ఏమంటాం మనం, ద్రవాభిసరణం లేదా ఆస్మాసిస్ అని అంటాం. ద్రవాభిసరణం అనే ప్రక్రియ గ్రీక్ భాషలో ఆస్మా అంటే నెట్టడం, ఆస్మా అంటే నెట్టడం అని అర్థం. ఈ రెండు ద్రవాలలో దేని గాఢత ఎక్కువ? ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఇది బంగాళాదుంప తొట్టి, ఇక్కడ బీకర్, ఇది సాధారణ ద్రావణం, ఇక్కడ చక్కెర ద్రావణం. ఇందులో దేని గాఢత ఎక్కువ? ఇందులో మనం చక్కెర కలిపాము కాబట్టి దీని గాఢత ఎక్కువ, దీని గాఢత తక్కువ. ద్రవాభిసరణ ప్రక్రియలో నీరు తక్కువ చక్కెర గాఢత గల ద్రావణం నుంచి ఎక్కువ చక్కెర గాఢత గల ద్రావణం వైపు పొరగుండా నీరు ప్రవహించడం మనం గమనించవచ్చు. ఇక్కడ తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత వైపు పొరగుండా ప్రవహించవచ్చు. అంటే ఈ పొర ద్రావణాన్ని తన గుండా ప్రవహించేందుకు అనుమతిస్తుందన్నమాట. ఇలాంటి పొరను మనం పర్మియబుల్ మెంబ్రెన్స్ లేదా పారగమ్య త్వచం అని అంటాము. ఏమంటాం? పారగమ్య త్వచం అని అంటాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే వడపోత. ఈ కృత్యం నిర్వహించడానికి మనకు అవసరమైన పదార్థాలు, పరికరాలు సిద్ధం చేసుకోండి. 2 బీకర్లు. ఇప్పుడు అర్థమైంది కదా. ద్రవాభిసరణ అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢత గల ప్రాంతం వైపుకు పారగమ్య త్వచం ద్వారా ప్రవహించడాన్ని మనం ఏమంటాం అంటే ద్రవాభిసరణ అని అంటాం, లేదా ఆస్మాసిస్ అని అంటాం. అల్ప గాఢత నుంచి అధిక గాఢత. ఇక్కడ అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది బీకర్ అండి, ఇక్కడ బంగాళాదుంప తొట్టి, ఇందులో చక్కెర ద్రావణం తీసుకున్నాం, ఇక్కడ మామూలు ద్రావణం తీసుకున్నాం. ఇది అల్ప గాఢత, ఇదేమో అధిక గాఢత, ఇది అల్ప గాఢత. ఈ అల్ప గాఢతలో నీటి అణువులు ఎక్కువ ఉన్నాయా, అధిక గాఢతలో నీటి అణువులు ఎక్కువ ఉన్నాయా అంటే, ఇప్పుడు ఇది వాటర్, ఇందులో ఏం చేసినా మనం చక్కెర కలిపాం. చక్కెర కలపడం వల్ల ఏమైంది, చక్కెర కానీ సాల్ట్ కానీ కలిపాం. ఇక్కడ ఏమైంది, నీటి అణువుల సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ నీటి అణువుల సంఖ్య ఎట్లుంది, అధికంగా ఉంది. దాన్ని ఇంకో రకంగా చెప్తే నీటి అణువులు అధికంగా ఇక్కడ ఉంటాయి, ఇక్కడ అల్పంగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాయి, నీటి అణువులు అధిక గాఢత నుంచి అల్ప గాఢత నుంచి అధిక పరిమాణంలో ఉన్న నీటి అణువులు అల్ప పరిమాణంలో ఉన్న నీటి అణువుల వైపుకు ప్రవహిస్తాయి. ఇప్పుడు గాలి ఏం చేస్తుంది, ఎక్కువ ఎక్కడైతే అధికంగా గాలి ఉంటుందో ఈ గాలి ఏం చేస్తుంది, తక్కువ ఉన్న వైపుకు గాలి వీస్తుంది. ఆ విధంగా ఎక్కువ నీటి అణువులు ఉన్న ఈ నీటి అణువులు తక్కువ నీటి అణువుల వైపుకు ప్రవహిస్తుంది. దాన్ని మనం గాఢత రూపంలో చెప్తాం. ఇక్కడ ఏమవుతుంది, అల్ప గాఢత, ఇక్కడ అధిక గాఢత. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. ఇది
ద్రవాభిసరణ అనేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ వడపోత అనేటువంటిది. నెక్స్ట్ ఈ కృత్యం నిర్వహించడానికి మనకు అవసరమైన పదార్థాలు పరికరాలను సిద్ధం చేసుకుని 2 బీకర్లు, 1 గరాటు, వడపోత కాగితం, రిటార్డ్ స్టాండ్, చక్కెర, అయోడిన్, గోధుమ, వరిపిండి మరియు మరొక పద్ధతిలో చేయడానికి పల్సని నేత గుడ్డు, 500 ml ప్లాస్టిక్ సీసా. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ పేపర్, వడపోత కాగితం ఉపయోగించవచ్చు. గుడ్డును నేత గుడ్డ అంటే ఏంటండి? క్లాత్. ఓకే, గుడ్డు కాదు, గుడ్డ. సాధారణ వడపోత పద్ధతి. ఓకే, పటంలో చూపినట్లుగా వడపోత పరికరాల్లో అమర్చండి లేదా ప్రత్యామ్నాయ పద్ధతి కొరకు కూడా అమర్చండి. పటం 4bలో చూపినట్టు అమర్చండి. 100 మిల్లీలీటర్ నీటిని 1 చెంచాడు గోధుమ లేదా వరిపిండిని కలపాలి. ఒక 100 మిల్లీలీటర్ బీకర్లో వాటర్ని తీసుకొని దీనికి ఏం చేయాలి? వరిపిండి కానీ గోధుమ పిండిని కానీ కలిపి ద్రావణం తయారు చేసుకోండి. ఈ ద్రావణానికి 1 చుక్క టించర్ అయోడిన్, 1 చుక్క ఏం చేయాలి? టించర్ అయోడిన్ కలపండి. ఈ ద్రావణాన్ని ఉడపోయండి. ఏం చేయాలి? ఇప్పుడు గరాటు తీసుకొని ఏం చేయాలి? స్టాండ్కు బిగించి ఇదో ఫిల్టర్ పేపర్ పెట్టి దీన్ని ఉడపోయాలి. ఉడపోస్తే ద్రావణాన్ని ఉడపోయండి. ఏం జరుగుతుంది? వడపోత కాగితం లేదా గుడ్డపై ఏమి మిగిలింది? వడపోత కాగితం గుడ్డ తన ద్వారా ప్రయాణించడానికి దేనిని అనుమతించింది? ఏ పదార్థాన్ని అనుమతించలేదు. ఇప్పుడు మనం వడపోత కాగితం కానీ గుడ్డ పెట్టి కానీ ఇక్కడ ఈ పదార్థాన్ని పోస్తాం. ఇప్పుడు ఏమైంది? గోధుమ పిండి మాత్రం ఇక్కడ ఆగి ఏమైంది? అయోడిన్ పదార్థము, వాటర్ అనేటువంటిది బీకర్లోకి చేరాయి. వడపోత కాగితం గుడ్డ తన ద్వారా అనుమతించడానికి దేనిని అనుమతించింది? ఏ పదార్థాన్ని అనుమతించలేదు. కొన్ని పదార్థాలు వడపోత కాగితం లేదా గుడ్డ ద్వారా ప్రయాణించలేకపోవడానికి కారణం ఏమిటని గ్రహించండి. ఇక్కడ ఏమైంది? గోధుమ పిండి లేదా వరిపిండి ఇక్కడనే ఆగిపోయి అయోడిన్ లేదా వాటర్ అనేటువంటిది క్రిందికి చేరుకున్నది. అదేవిధంగా కణం చుట్టూ ఆవరించి ఉన్న ప్లాస్మా పొర, ఇది కణం అనుకుంటే ఈ కణం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ప్లాస్మా పొర అనేటువంటిది ఇదే విధంగా కొన్ని పదార్థాలను తన గుండా లోపలికి ప్రయాణించడానికి అనుమతించేలా పనిచేస్తుంది. కొన్ని పదార్థాలను మాత్రమే తన లోపలికి, కణానికి అవసరమైనటువంటి పదార్థాలనే లోపలికి ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఈ పైన నిర్వహించిన కృత్యంలో అవగాహన అయిన విషయాల ఆధారంగా ప్లాస్మా పొర స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లాస్మా పొర తన ద్వారా నీరు నుండి ప్రయాణించడానికి అనుమతిస్తుంది. నీటిలో కరిగిన కొన్ని పదార్థాలను తన గుండా ద్వారా అనుమతిస్తుంది. ప్లాస్మా పొర కొన్ని పదార్థాలను తన ద్వారా అనుమతించదు. కొన్ని పదార్థాలను అనుమతిస్తుంది, కొన్ని పదార్థాలని అనుమతించదు. ఏ పదార్థాన్నైనా తన ద్వారా అనుమతించడాన్ని పారగమ్యత అంటాం. ఏమంటాం? పర్మియబిలిటీ. ఏ పదార్థాన్నైనా తన ద్వారా అనుమతించడాన్ని ఏమంటాం? పారగమ్యత లేదా పర్మియబిలిటీ అని అంటాం. పైన నిర్వహించిన కృత్యం ద్వారా మన వృక్ష కణంలోని ప్లాస్మా పొర యొక్క పారగమ్యతను అర్థం చేసుకోగలిగాం. పదార్థాలలో నీటి కదలికను కూడా మనం గమనించాం. ప్లాస్మా పొరను గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ చదువుదాం. ప్లాస్మా పొర చాలా సున్నితంగా స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది. కణాన్ని ఆవరించి ఉన్న ఈ పొర కణంలోని అంశాలను బాహ్య పరిసరాలతో వేరుపరుస్తుంది. ఈ కణంలో ఉన్నటువంటి భాగాలు ఉంటాయి కదా, వీటిని బాహ్య పరిసరాలతో వేరుపరుస్తుంది. ఈ పొరనే ప్లాస్మా త్వచం అని అంటాం. ప్లాస్మా త్వచం పారగమ్యత లక్షణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని పదార్థాలను మాత్రమే తన గుండా ఏం చేస్తుంది? ప్రవేశింపచేసి మిగిలిన పదార్థాలను ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. ప్లాస్మా త్వచం సజీవంగా ఉండే సరళమైన త్వచము. ప్లాస్మా త్వచం యొక్క విధులు చూద్దాం. ఇప్పుడు అది ఏమేమి విధులు చేస్తుందంటే, కణంలోని అంశాలు ఉంటాయి కదా, కణంలోని అంశాలకి ఇది నిర్దిష్టమైన ఆకారంను ఇస్తుంది. యాంత్రిక అవరోధం. కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. కణంలోని భాగాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది. పారగమ్యత. యాంత్రిక అవరోధం అంటే ఏవైనా వాటి నుంచి ఇబ్బంది రాకుండా రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. కణం గుండా నిర్గమించి అంటే బయటికి వెళ్ళే పదార్థాలను ప్లాస్మా త్వచం నిర్దేశిస్తుంది. ఏ పదార్థాలు లోపలికి వెళ్ళాలి, ఏ పదార్థాలు బయటికి వెళ్ళాలి అనేటువంటిది ప్లాస్మా త్వచం నిర్దేశిస్తుంది. ఎండోసైటాసిస్. త్వచం సరళమైన నిర్మాణం కలిగి ఉండటం వలన కణం ఆహారాన్ని కానీ ఇతర బాహ్య కణాలను కానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది. ఈ త్వచం ఏం చేస్తుంది? సరళమైన నిర్మాణాన్ని కలిగి ఉండటం వలన కణం ఆహారాన్ని కానీ ఇతర బాహ్య కణాలను కానీ ఇతర బాహ్య కణాలు ఉంటాయి కదా, ఇతర బాహ్య కణాలను కానీ
ఇతర బాహ్య కణాలను కానీ చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది. ఈ కణం అనుకుంటే కణం ఉంది కదా, ఈ కణం చుట్టూ ఉన్నటువంటి బాహ్య కణాలు ఉంటాయి కదా, ఈ బాహ్య కణాలను నుంచి వేరు చేసి ఏం చేస్తుంది, దీనికి ఆహార కణాన్ని సేకరించి పెడుతుంది. ఏది ఎండోసైటోసిస్ అని అంటారు. ఓకే, అమీబా ఈ విధానంలో ఆహార సేకరణ పోషణ జరుపుకుంటుంది. ఈ ఎండోసైటోసిస్ విధానంలోనే ఏం చేస్తుంది, అమీబా ఉంటే ఏం చేస్తుంది, ఇక్కడ కణం ఆహార పదార్థం అనుకో ఈ విధంగా వచ్చి ఈ విధంగా మొత్తం ఆక్రమించుకొని లోపలికి లాగేసుకుంటుంది. అట్లానే ఇది కూడా ఏం చేస్తుంది, చుట్టూ అనేక కణాలు ఉన్నప్పటికీ ఏం చేస్తుంది, ఇది తన కణానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాన్ని సేకరిస్తుంది. ప్లాస్మా త్వచం పైన కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి గుర్తింపు కేంద్రకాలుగా మరియు అంటిపెట్టుకునే కేంద్రకాలుగా పనిచేస్తాయి. ఇవి కణజాల నిర్మాణానికి, బాహ్య పదార్థాలను గుర్తించడానికి, వ్యాధిజనక జీవుల నుండి రక్షణ పొందడానికి సహాయపడతాయి. ఈ గుర్తింపు కేంద్రాలు ఉంటే ఏం చేస్తాయి, ఇవి కణజాల నిర్మాణానికి, బాహ్య పదార్థాలను గుర్తించడానికి మరియు ఏదైనా వ్యాధిజనక జీవులు ఉంటాయి కదా వాటి నుంచి రక్షించడానికి కూడా ఈ కణానికి ఉండే కణత్వచం పైన ఉండే గుర్తింపు కేంద్రాలు ఉండి ఆ విధంగా కణానికి సహాయపడుతుంది. ఇది గుర్తింపు కేంద్రకంగా కూడా ప్లాస్మా త్వచం సహాయపడుతుంది. సమాచార ప్రసారం, అదే జీవిలోని వివిధ కణాల మధ్య సమాచార ప్రసారం, అంటే ఈ కణానికి ఇంకో కణానికి మధ్య సమాచార ప్రసారం కూడా ప్లాస్మా త్వచం ద్వారా జరుగుతుంది. ద్రవాభిసరణ, చిన్న చిన్న నీటి మార్గాల ద్వారా ప్లాస్మా త్వచంలో ఉండటం వల్ల ద్రవాభిసరణ జరుగుతుంది. చిన్న చిన్న నీటి మార్గాలు ఉండడం వల్ల ఏమవుతుంది, ద్రవాభిసరణ జరిగి కావాల్సిన పదార్థాలు లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. కణ నిరంతరత, ప్లాస్మా త్వచం ప్లాస్మా డెస్మెటాల్, అంటే ఒక కణం నుంచి ఇంకో కణం ఇట్లా విధంగా నీటి మార్గాలలాగా ఇట్లా ప్లాస్మా డెస్మెటాల ద్వారా పక్కపక్క కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఒక కణం నుంచి ఇంకో కణం ఇట్లా సన్నని నిర్మాణాలన్నీ ఉంటాయండి. వీటిని ఏమంటాం మనం, ప్లాస్మా డెస్మెటాలు అని అంటారు. వీటి ద్వారా కణాలకు మధ్య పక్కపక్క కణాలతో సంబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది. నెక్స్ట్ ప్రత్యేకత, వివిధ విధులను నిర్వర్తించడానికి ప్లాస్మా త్వచం రూపాంతరం, అంటే ఏ విధినైనా నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది. ఉదాహరణకు సూక్ష్మ శోషకాల్లో శోషణ చెందడం అనేటివి అనేక రకాల విధులను నిర్వర్తించడంలో ప్లాస్మా పొర రూపాంతరం చెంది రూపాంతరతను కలిగి కూడా ఉంటుంది, ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ప్లాస్మా త్వచం ద్వారా పదార్థాల రవాణా, ఈ ప్లాస్మా త్వచం ద్వారా పదార్థాలు ఏ విధంగా రవాణా చెందుతాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్మా త్వచం కణాంగాలకు మరియు కణద్రవ్యం మధ్య, ఇది ప్లాస్మా త్వచం కదా, మధ్య ఇంత కణద్రవ్యంలో కణాంగాలు ఉంటాయి కదా, ఈ కణాంగాలకు ఈ కణద్రవ్యం ఉంది కదా, ఈ కణద్రవ్యం మధ్య అదేవిధంగా కణాంగం ఉంది, ఈ కణాంగం పైన కూడా ప్లాస్మా త్వచం ఉంటుంది. ఆ కణాంగాలకు కణద్రవ్యానికి అదేవిధంగా కణానికి బాహ్య పరిసరాల మధ్య, ఈ కణం ఉంది, కణానికి బాహ్య పరిసరాలు ఉంటాయి కదా, ఈ బాహ్య పరిసరాలకు భౌతిక అవరోధంగా పనిచేస్తుంది. అంటే వీటిపైన కణంలోని భాగాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భౌతిక అవరోధంగా పనిచేస్తుంది. త్వచానికి ఈ క్రింది ధర్మాలు ఉంటాయి. ఏంటిది, అపారగమ్యత, ఇన్ఫర్మియబిలిటీ, పదార్థాలను తన గుండా ప్రయాణించనివ్వదు, అంటే అన్ని పదార్థాలను తన గుండా ప్రయాణించదు, ఏ పదార్థాలు అవసరమో వాటిని మాత్రమే తన గుండా ప్రయాణింప చేస్తుంది. పారగమ్యత, ద్రావణిని తన గుండా ప్రవహింప చేస్తుంది, అంటే ఏ పదార్థాలు అవసరమో వాటిని ప్రవహింప చేస్తుంది. విచక్షణ స్తరం, కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తన గుండా ప్రవహింప చేస్తుంది, కొన్ని ఎంపిక చేసినటువంటి ద్రావితాలను ప్రవహింపచేస్తుంది. పాక్షిక పారగమ్యత, సెమీ పర్మియబిలిటీ, ద్రావణికి అనుమతిస్తుందే కానీ దానిలో కలిగిన ద్రావితాన్ని అనుమతించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీరు ఉందండి, ఇందులో ఉప్పు వేసినాం, ఈ ఉప్పు నీరు ఈ కణం పక్కలో ఉందనుకో, ఇక్కడ ఇది ప్లాస్మా పొర, ఉప్పు నీరు ఉంది, ఉప్పు ఉంది, నీరు ఉంది, ఇందులో నీరును మాత్రమే అనుమతిస్తుంది కానీ ఉప్పును మాత్రం అనుమతించదు. ఇట్లా పాక్షిక పారగమ్యతను కూడా ఇది ప్లాస్మా పొర అనేటువంటిది ప్రదర్శిస్తుంది. ఓకే, దీనికి వ్యతిరేకంగా కూడా అనుమతించదు, అంటే ఓన్లీ ద్రావితాన్ని అనుమతించదు, లేదా దీనికి వ్యతిరేకంగా కూడా అనుమతించదు. అంటే ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుంది, ఉప్పును మాత్రం అనుమతించి వాటర్ను అనుమతించదు, అట్లా కూడా చేస్తుంది. కణానికి ఏది అవసరమో ఆ సందర్భంలో దాన్ని బట్టి ఆ విధంగా పాక్షిక పారగమ్యతను కూడా ప్లాస్మా పొర ప్రదర్శిస్తుంది. వృక్షాలలో మాదిరిగానే జంతువులలో నీటి శోషణ తెలుసుకోవడానికి మరొక కృత్యం చేద్దాం. జంతువులలో కూడా నీటి శోషణ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నాం ఈ కృత్యాల ద్వారా. కావాల్సిన పదార్థాలు మరియు పరికరాలను మనం చూసినట్లయితే ఈ పాఠ్యాంశము
ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక. నెక్స్ట్ 3 బీకర్లు పెట్రిషు, ఉప్పు, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, మరుగుదొడ్లను శుభ్రం చేసే ఆమ్లం, 2 సమాన పరిమాణంలో ఉన్న పచ్చి గుడ్లు. ఇప్పుడు మనం జంతువులలో నీటి శోషణ గురించి చూస్తున్నాం. జంతువులలోని కణం ఉంటుంది కదా, ఈ కణం నీటిని ఏ విధంగా శోషించుకుంటుంది అనేటువంటిది. దీనికి కావాల్సిన పరికరాలు ఇవి. పచ్చి గుడ్లు తుడవడానికి గుడ్డ, గుడ్డు చుట్టూ కొలవటానికి సన్నటి పొడవైన కాగితం, ఒక చెంచా, ఇవన్నీ కావాలి. సన్నటి పొడవైన కాగితం, ఒక చెంచా కావాలి. గుడ్డును ఏం చేయాలి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది కదా, హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో 4 నుండి 5 గంటలు ఏం చేయాలి? 4 to 5 hours ఏం చేయాలి? ఉంచాలి. ఉంచితే ఏమవుతుంది? గుడ్డు పైనటువంటి కాల్షియం పొర ఉంటుంది కదా, అది మొత్తం కరిగిపోతుంది. గుడ్డును చెంచాతో బయటకు తీయాలి. గుడ్డును కుళాయి నీటి కింద కడగాలి. గుడ్డు చుట్టూ సన్నటి కాగితం చీలికను చుట్టి పెన్సిల్ లేదా పెన్నుతో గుర్తించి గుడ్డు చుట్టుకొలతను కొలవాలి. ఒక బీకర్లో గాఢమైన ఉప్పు నీటి ద్రావణాన్ని తయారు చేయాలి. 2 గుడ్లలో ఒకదాన్ని మంచినీరు ఉన్న బీకర్లో, రెండవ దాన్ని ఉప్పు నీటి ఉన్న దాంట్లో, ఒక దాంట్లోనేమో మంచినీరు, ఒక దానిలో ఉప్పు నీరు ఉన్నటువంటి ద్రావణంలో ఉంచాలి. ఇది ఉప్పు నీరు, ఇది కుళాయి నీరు. బీకర్లలో 2 నుండి 4 గంటలు 4 to 5 hours పాటు కదపకుండా అలాగే ఉంచాలి. ఇది నిన్న పెంకు అయిందండి. ఈ గుడ్లను తీసుకున్నాం ఇప్పుడు. ఓకే, గుడ్లను బయటకు తీసి తుడిచి వాటి చుట్టుకొలత. ఫస్ట్ ఏమో గుడ్డు పైన ఉన్నటువంటి పెంకు తీసేసి దాని యొక్క పేపర్తో దాని చుట్టుకొలతను కొలిచినాం. ఇప్పుడు ఏం చేసినాం? ఉప్పు నీరు, మంచినీరు, ఈ రెండింటిలో 2 గుడ్లను వేసి ఏం చేసినాం? వీటి కొలతను ఇప్పుడు కొలుస్తున్నాం. మళ్ళీ దానిని నమోదు చేయాలి. గుడ్లను బయటకు తీసి తుడిచి వాటి చుట్టుకొలతను ఇంతకు ముందు మాదిరిగానే కాగితంతో కొలవాలి. దానిని నమోదు చేయాలి. చుట్టుకొలతలో తేడాను గుర్తించండి. ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గుడ్డు కుంచుకోవడానికి కారణం, మంచినీటిలో ఉంచిన గుడ్డు ఉబ్బడానికి కారణం. సేమ్ ఇలాంటి ప్రయోగం అండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టే ద్రాక్షలాగా ఏం చేస్తుంది? మంచినీటిలో ఉన్నట్టు ఏం చేస్తుంది? నీరు లోపలికి పోతుంది, ఉబ్బుతుంది. ఉప్పు నీటిలో ఉన్నటువంటిది ఏమైతుంది? కుంచుకుపోతుంది. మనం చేసిన కృత్యంలో గుడ్డు నుండి లేదా కణం నుండి నీరు బయటకు పోవటాన్ని మనం ఏమంటాం? బాహ్య ద్రవాభిసరణ. అంటే కణం నుంచి బయటకు వస్తే దాన్ని ఏమంటాం? బాహ్య ద్రవాభిసరణ. లేదు నీరు కణంలోనికి పోతే అంతర ద్రవాభిసరణ అని కూడా అంటాం. కణంలోకి నీరు ప్రవేశించడాన్ని మనం అంతర ద్రవాభిసరణ అని అంటాం. ఎండో ఆస్మాసిస్, ఎగ్జో ఆస్మాసిస్ అని కూడా అంటాం. పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారు చేద్దాం. ఇప్పుడు ఉడికైన గుడ్డును పగలగొట్టినప్పుడు పెంకు తీసిన తర్వాత గుడ్డు లోపల ఉండే పల్చని పొర ఉంటుంది. మనం ఇది గుడ్డు అండి, గుడ్డు మీద పెంకుని తీసేస్తే దీనిపైన ఒక సన్నని పల్చ పొర ఉంటుంది. దాన్ని తీసుకోవాలి మనం. ఈ పొర గుడ్డులోకి బయటకు పదార్థాలను స్వేచ్ఛగా ప్రయాణించడాన్ని నివారిస్తుంది. ఏం చేస్తుంది? ఇది పాక్షిక పారగమ్య త్వచంగా ద్వారా పనిచేస్తుంది. ఈ పొరను పారగమ్య త్వచం అని అంటారు. పాక్షిక లేదా పారగమ్య త్వచంగా పనిచేస్తుంది. దీనికి ఏం చేయాలి? గుడ్డును తీసుకోవాలి. దాన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో 4 నుంచి 5 గంటలు ఉంచాలి. ఫలితంగా గుడ్డుపై ఉండే కాల్షియం కార్బోనేట్ ఏమవుతుంది? పెంకు కరిగిపోతుంది. గుడ్డును బయటకు తీసి కుళాయి నీటితో కడగాలి. పెంకు కరిగిన గుడ్డును జాగ్రత్తగా పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థం అంతటిని రంధ్రం ద్వారా నెమ్మదిగా బయటకు తీయాలి. గుడ్డును తీసి దాని సన్నటి పొర కావాలి కాబట్టి దాన్ని చిన్న హోల్ పెట్టి ఆ లోపల ఉన్నట్టు మొత్తం తీసేయాలి. గుడ్డును ఒక సంచిలాగా కనిపిస్తుంది కదా, లోపలి భాగాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. లోపల భాగం మొత్తం నీటితో శుభ్రంగా కడగాలి. మనం పారగమ్య త్వచం వాడటానికి ఇది సిద్ధంగా ఉన్నమాట. ఈ పల్చని పొర ఉంటుంది కదా, ఇదే పారగమ్య త్వచకు మనం ఇప్పుడు వాడుతున్నాం. గుడ్డు త్వచాన్ని ఉపయోగించి కృత్యం చేయాలి. 2 గుడ్డు పొరలు, 3 బీకర్లు, చక్కెర, నీరు, ద్రావం, దారము, కులజాడి, సిరంజిని తీసుకోవాలి. గుడ్డు పొర సంచిని తీసుకొని సిరంజి సహాయంతో 10 మిల్లీలీటర్ల చక్కెర ద్రావణంతో నింపాలి. ఈ విధంగా ఒక సిరంజిని తీసుకొని దీనికి ఏం చేయాలి? 10 మిల్లీలీటర్ల చక్కెర ద్రావణాన్ని నింపాలి. పొరకు ఉన్న రంధ్రాన్ని దారంతో కట్టాలి. ఈ విధంగా దారంతో కట్టేసి 100 మిల్లీలీటర్ల నీటిలో, ఒక బీకర్ ఉంటుంది కదా, ఇందులో 100 మిల్లీలీటర్ల వాటర్ పోసి అందులో వేలాడదీయాలి. మనం ముందు తయారు చేసుకున్నటువంటి చక్కెర ద్రావణం ఉన్న గుడ్డు పొర సంచిని బీకర్లో ఉంచాలి. ఒక రాత్రి పూర్తిగా దానిని అలాగే వదిలేయాలి. సిరంజి సహాయంతో 100 మిల్లీలీటర్ల మంచినీటిని రెండవ గుడ్డు పొరలో నింపాలి. ఏం చేయాలి? ఇంకోటి దాన్ని తీసుకున్నాం కదా, దాంట్లో ఏం చేయాలి? మంచినీరు ఉంచాలి. మంచినీరు ఉంచి ఏం చేయాలి? మంచినీటిలో నీటిని రెండో గుడ్డు సంచిలో నింపాలి. 100 మిల్లీలీటర్ల చక్కెర ద్రావణం, ఇక్కడనేమో మామూలు ద్రావణం తీసుకున్నాం,
అందులో చక్కెర ద్రావణం పోసినాం. ఇందులో సాధారణ నీళ్ళు పోసుకొని ఇందులో చక్కెర ద్రావణం పోసినాం. కొలచాయిలో కొలిచి బీకర్లలో పోయాలి. సంతృప్త ద్రావణాన్ని ఇందుకు వాడుకోవచ్చు. ఈ అమరికను ఒక రాత్రి పూర్తి కదిలించకుండా వదిలివేయాలి. రెండో రోజు గుడ్డు పొర సంచులను బయటకు తీసి వాటి లోపలి ద్రవాలను కొలిచి మీ పరిశీలనను మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి. మీరు గమనించిన అంశాలను కారణాలను చర్చించండి. ఇప్పటి వరకు మనం చేసిన కృత్యాలలో నీరు పారగమ్య త్వచాల ద్వారా తక్కువ గాఢత గల ద్రవం నుండి అధిక గాఢత గల ద్రవంలోనికి, తక్కువ గాఢత నుంచి అధిక గాఢత గల ద్రవంలోనికి ప్రయాణించడం గమనించాం కదా. ఈ పద్ధతిని మనం ఏమంటాం? ద్రవాభిసరణ అని చెప్తాం. ఆస్మాసిస్ అని అంటాం. జీవులలో ద్రవాభిసరణ చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. జీవులలో ద్రవాభిసరణ ఆవశ్యకత చూడండి ఏంటంటే దాని యొక్క ఆవశ్యకత. జీవులలో ద్రవాభిసరణ యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే మొక్కల వేర్లలోకి నీరు ఎట్లా ప్రవహిస్తుందంటే ద్రవాభిసరణ వల్లనే ప్రవహిస్తుంది. కణాల మధ్య నీరు, ఒక కణం ఇంకో కణం ఉంటుంది కదా, ఆ కణాల మధ్య కూడా ద్రవాభిసరణ వల్లనే. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం కూడా ద్రవాభిసరణే. మొక్కల్లో నీరు లవణాల కదలికలు ఉంటే చూసినా దానికి కూడా ద్రవాభిసరణ సహాయపడుతుంది. రక్తంలో మలినాలు ఉడబోయడానికి కూడా ద్రవాభిసరణ సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన నీరు, లవణాలు పునఃశోషణ, మూత్రపిండాలు ఏమవుతాయి పునఃశోషణ అనేటువంటి చేయడానికి ద్రవాభిసరణ ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ద్రవాభిసరణ అనేటువంటి ప్రక్రియ ద్వారా మన శరీరంలో, వృక్ష జంతువుల శరీరంలో జరగటం అనేటువంటిది జరుగుతుంది. మనం సముద్రపు నీటిని తాగగలమా? భూమి మీద 4/3 వంతుల ఉప్పు నీరు, సముద్రపు నీరు 3 వంతుల సముద్రపు నీరే ఉన్నది. సముద్రపు నీరు ఏముంటుంది? ఉప్పు అధికంగా ఉంటుంది. ఎంత నీరు ఉన్నప్పటికీ సముద్రపు నీరు ఉప్పగా ఉండడం వలన మనం ఆ వీటిని ఉపయోగించుకోలేము. సముద్రపు నీటి నుంచి లవణాలను తొలగించగలిగినట్లయితే ఆ నీటిని మనం ఏం చేద్దాం? ఉపయోగించుకోగలం. ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరియు డేవిడ్ బోరీ అనేటువంటి శాస్త్రవేత్తలు సముద్ర నీటి నుండి లవణాలను పారగమ్య త్వచాలను ఉపయోగించి తొలగించే పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతిని లవణాలను తొలగించడం డీసాలినేషన్ అని అంటారు. సముద్రపు నీటిపై సముద్రం నీరు ఉంది అనుకో, సముద్రం నీటిపై ఎక్కువ పీడనాన్ని కలగజేసినప్పుడు ఉప్పు నీరు లవణాలను వదిలి, ఉప్పు ఏం చేస్తుంది? ఇందులో ఉన్నటువంటి ఉప్పు ఉంటుంది కదా, ఇది త్వచం అండి. ఎక్కువ పీడనాన్ని ఇక్కడ కలగజేస్తాం. ఏం చేస్తుంది? ఈ ఉప్పు ఏం చేస్తుంది? నీటిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఉప్పు నీరు లవణాలను వదిలివేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచి నీటిలోనికి ప్రవహిస్తుంది. ఏం చేస్తుంది? పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచి నీటిలోనికి ప్రవేశిస్తుంది. ఈ పద్ధతిని వ్యతిరేక ద్రవాభిసరణం, రివర్స్ ఆస్మాసిస్ అని అంటాం. ఈ విధంగా అత్యధిక పీడనం కలగజేసినట్లయితే ఇక్కడ ఉప్పు నీరు తీసుకున్నా, ఇక్కడ మంచి తీసుకున్నా, ఈ ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు నీటిని వదిలి ఇందులోకి వెళ్ళిపోతుంది. వ్యతిరేక ద్రవాభిసరణం, దానికి మనం చేసే ద్రవాభిసరణానికి ఇది వ్యతిరేకంగా చేయాలి. ఎక్కువ పీడనాన్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 నుండి 5 పొరలు ఉండే పారగమ్య త్వచాల ద్వారా ఉప్పు నీటిని వడపోసే యంత్రాల ద్వారా లభ్యమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 4-5 పారగమ్య త్వచాల వడపోత కాగితాలను ఉపయోగించి మనం ఉప్పు నీరును మంచినీటిగా తయారు చేస్తున్నాం. నెక్స్ట్ వ్యాపనం, డిఫ్యూజన్ అని అంటాం. ఒక యానకంలోని పదార్థాలు ద్రవాభిసరణ విధానంలోనే కాకుండా ఇతర పద్ధతులలో ద్వారా కూడా కదులుతాయి. అటువంటి పద్ధతుల్లో మరొక దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. అదేంటంటే వ్యాపనం. ఒక గదిలోని ఒక మూల సెంటు సీసా మూత తెరిస్తే ఏమవుతుంది? ఆ మూలంతా మనకు స్మెల్ వస్తుంది. ఆ గది మొత్తము ఏమవుతుంది? స్మెల్ వస్తుంది. సెంటు వాసన గది అంతా వ్యాపిస్తుంది. వాసన గది అంతా సమానంగా వ్యాపిస్తుంది. మీరు కళ్ళకు గంతలు కట్టుకొని సెంటు సీసాను వద్దకు చేరుకోవచ్చు. కళ్ళకు గంతలు కట్టినప్పుడు సెంటు సీసాను ఎలా గుర్తుపట్టగలిగారు? ఇటువంటివి మరికొన్ని ఉదాహరణలు ఏమైనా ఇవ్వగలరా? కాఫీ పొడి వ్యాపనం. ఒక చిన్న గిన్నెలో నీరు పోయండి. కాఫీ పొడిని చిన్న ఉండగా తయారు చేసి కాఫీ పొడి ఉండను నెమ్మదిగా నీటిలో జారవిడవండి. ఏం జరుగుతుంది? మనం చూసినట్లయితే ఆ కాఫీ ఉండ మొత్తం నీరు మొత్తం వ్యాపిస్తుంది. తడి లేని గిన్నెలో కాఫీ పొడి వేసి తర్వాత మెల్లగా గిన్నెలోనికి నీరు పోయండి. ముందు తడి లేని గిన్నెలో కాఫీ పొడి వేసిన తర్వాత మెల్లగా గిన్నెలోనికి వేడి నీటిని నింపడం. ప్రతిసారి మీ పరిశీలన నోటు పుస్తకం రాయండి. ఈ విధంగా. అదేవిధంగా KMnO4 పొటాషియం పరమాంగనేట్ స్ఫటికం ఒకదాన్ని శ్రావణం సహాయంతో పెట్టు డిష్ మధ్యలో ఉంచండి. జాగ్రత్తగా పెట్టు డిష్లో నీరు పోయండి. నీటిలో పింకు రంగు విస్తరించడం ప్రతి నిమిషానికి ఒకసారి గమనించండి. పెట్టు డిష్ మధ్య నుండి అంచుల వరకు, ఇది పెట్టు డిష్ అనుకుంటే ఈ మధ్య నుంచి అంచుల వరకు రంగు ఎలా వ్యాపిస్తుందో గమనించండి. ఈ ప్రయోగాన్ని కాపర్ సల్ఫేట్, పొటాషియం డైక్రోమేట్ ఫలితాలతో
ఇలాంటి వాటితో కూడా మనం చూడవచ్చు. ఈ చర్యలో కాలానికి, రంగు విస్తరణకు ఏమైనా సంబంధం ఉందా అంటే నీటి అణువుల చలనాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ కృత్యాలు మనం చేసి చూడవచ్చు. కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను తీసుకొని ప్రకృత్యంలో మాదిరిగా చేయండి. ఫలితాలను గమనించండి. నీటిలో కరిగే సిరను ఉపయోగించి కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. నీటిలో KMnO4, కాఫీ పొడి, కాపర్ సల్ఫేట్, సిరా కదలికను గమనించండి. వాటిని నోట్ చేయండి. గాలి లేదా నీరు లాంటి గాలి కానీ నీరు కానీ లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు, గాలి నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని మనం ఏమంటాం? వ్యాపనం లేదా డిఫ్యూజన్ అని అంటాం. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలు, నీరు తీసుకున్నాం, నీరులో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఏం చేస్తాయి? ఆ మాధ్యమంలో మొత్తంగా ఈ నీరు మొత్తం సమానంగా విస్తరించడాన్ని మనం ఏమంటాం? వ్యాపనం అని అంటాం. ఇప్పటి వరకు మనం ద్రవాభిసరణ వ్యాపనాల గురించి అధ్యయనం చేసాం. కణత్వచం ద్వారా జరిగే ఇతర ప్రక్రియలను గురించి పై తరగతిలో అధ్యయనం చేయవచ్చు. స్కాట్లాండ్కు చెందిన థామస్ గ్రాహం అనేటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త వాయువుల వ్యాపనంపై థామస్ గ్రాహం అధ్యయనం చేశాడు. ఈయన వాయువుల వ్యాపనంనే కాకుండా ద్రవ పదార్థాల వ్యాపనాన్ని కూడా అధ్యయనం చేశాడు. మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే ఒక మాధ్యమం ఉంది కదా, ఈ మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రాహం కనుగొన్నాడు. దీనినే గ్రాహం వాయు వ్యాపన నియమం అంటారు. కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయి, అంటే వేగంగా విస్తరిస్తాయి అని గ్రాహం చెప్పాడు. దీన్నే గ్రాహం వాయు వ్యాపన నియమం అని అంటారు. ఈ పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకున్నామంటే కణాలు తమ గుండా వివిధ రకాలైన ఘన ద్రవ వాయు పదార్థాలను రవాణా చేస్తాయి. కణాలు ఏం చేస్తాయి? తమ గుండా ఘన ద్రవ వాయు పదార్థాన్ని రవాణా చేస్తాయి. ప్లాస్మా పొర అన్ని రకాల పదార్థాలను తన ద్వారా సమానంగా ప్రవహించనీయదు. ఏం చేస్తుంది? కొన్ని పదార్థాలను ఎక్కువ ప్రవహింపజేస్తుంది, కొన్ని పదార్థాలను కొద్దిగా ప్రవహింపజేస్తుంది, కొన్ని పదార్థాలను అడ్డుకుంటుంది. వ్యాపనం, ద్రవాభిసరణం ఇతర పద్ధతుల ద్వారా ప్లాస్మా పొర ద్వారా పదార్థాలు రవాణా చేయబడతాయి. ఈ పద్ధతుల ద్వారా పదార్థాలు రవాణా చేయబడతాయి. వ్యాపనం, ద్రవాభిసరణ మన నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఎయిర్ ఫ్రెషనర్, అగరబత్తి, దోమల నివారణ మందులు వ్యాపనం సూత్రంపై పనిచేస్తాయి. తర్వాత వ్యతిరేక ద్రవాభిసరణం కూడా ద్రవాభిసరణ సూత్రంపైనే పనిచేస్తుంది. నిర్జీవ కణాల్లో ద్రవాభిసరణ క్రియ ఏమవుతుంది? జరగదు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. Please subscribe, share and encourage. Thank you.